రోజులు ఎలా మారిపోతాయి అంటే నిన్నటి హీరో నేడు విలన్, నేటి విలన్ రేపటి హీరో అట్లాగే ఉంటుంది. అమెరికాలో మొన్నటిదాకా విలన్ అయినటువంటి ట్రంప్ ఇప్పుడు హీరో అయ్యాడు. మొన్నటిదాకా హీరో అయినటువంటి బైడెన్ ఇప్పుడు విలన్ అవుతున్నాడు. అట్లాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రపంచవ్యాప్త హీరో. మొన్నటిదాకా ప్రపంచవ్యాప్తంగా 125 పార్లమెంట్లో ఉపన్యాసాలు ఇచ్చాడు. రష్యా నిరంకుశ వైఖరి, రష్యా దుర్మార్గపు వైఖరిని ఎదిరించి పోరాడుతున్నటువంటి మహాయోధుడిగా టీషర్ట్తోనే అనేక దేశాలకి పార్లమెంట్లకు వెళ్ళి మేము నిలబడతాం, చివరిదాకా కలబడతాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా కూడా ఆయుధాలు ఇచ్చినంత వరకు అమెరికా కూడా నాటకాలు ఆడిచ్చినంతసేపు నడిచింది. ఇప్పుడు బైడెన్ పోయి ట్రంప్ వస్తున్నటువంటి వేళ ట్రంప్ వర్గంలో ఉన్నటువంటి ఎలన్ మాస్క్ ప్రత్యేకించి ఉక్రెయిన్ అధ్యక్షుడిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. తాజాగా మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా ప్రజలు రూపాయి పోగేసి తమ కష్టార్జితంతో తమ చెమటతో సంపాదించుకున్నట్టు డబ్బులు అత్యధికంగా దోచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జెలెన్స్కీ. ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీదారు, అమెరికన్ ప్రజలను దోచుకున్న తొలి దోపిడీదారుడు ఇతనే అంటూ ప్రకటించడంతో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలకమైన మలుపు తిరిగే అవకాశం ఉంది. అమెరికా భవిష్యత్తులో ఉక్రెయిన్ని వదిలేస్తుంది గాలికి అనడానికి సాక్ష్యం అవుతుంది.